మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెండు రాష్ట్రాల్లో మృత్యు ఘోష అనేది కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వారం రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు 50 మంది చనిపోవడం జరిగింది రోడ్డు ప్రమాదంలో. మనం చూస్తున్నాం, మొన్న జరిగినటువంటి కర్నూలు ప్రమాదంలో ఒక దాదాపు 19 మంది చనిపోతే, నిన్న చేవెల దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో మొత్తం 19 మంది చనిపోయారు. అదేవిధంగా బీబీనార్ దగ్గర మొన్న 2 చనిపోవడం జరిగింది. అంటే ఇట్లా చూస్తూ పోతే ఈ వారం రోజుల వ్యవధిలో 50 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అయితే నిజంగా బాధాకరమైన విషయం చెప్పవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ మన నిన్న జరిగినటువంటి చేవెల సంఘటన మాత్రం చాలా బాధ కలిగిస్తుంది, కలిసివేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే చిన్నారులు మృతి చెందారు. అదేవిధంగా ఒక కుటుంబమే కోల్పోయినటువంటి పరిస్థితి, 3 అక్కా చెల్లెలు కూడా మరణించిన పరిస్థితి. మరి దీని అంత ప్రధాన కారణం మనం చూసాం, టిప్పర్ అతివేగం వల్ల, టిప్పర్ నిర్లక్ష్యం వల్ల, బస్సు పైకి రావడం వల్ల ఆ ప్రమాదం జరిగింది. ఆ టిప్పర్లో ఓవర్లోడ్తో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా ఆ బస్సులో ఉన్నటువంటి వ్యక్తుల మీద పడి ఇంకా ప్రాణాలు ఎక్కువ మంది పోయినటువంటి పరిస్థితి. మరి నిజంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి చాలా క్రషర్స్ ఉన్నాయి. జిల్లాలో చాలా పెద్ద మొత్తంలో క్రషర్స్ ఉన్నాయి. ఆ క్రషర్స్ సంబంధించి ఎన్నో టిప్పర్లు అతివేగంగా దూసుకువస్తుంటాయి. మనం ఎన్నోసార్లు సుమన్ టీవీలో చెప్పాము, చాలా సంఘటనలు కూడా మనం వివరించడం జరిగింది. ఎందుకంటే టిప్పర్ ప్రమాదాలు అతివేగంగా వచ్చి ఎన్నో ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. చాలా మంది ఎందుకంటే కూతవేటు దూరంలో హైదరాబాద్కు ఉన్నటువంటి పక్కనే యాదాద్రి ఉంటుంది. యాదాద్రికి సంబంధించి ఎన్నో క్రషర్స్ నుంచి అటు దరిదాపు పోచంపల్లి కావచ్చు, ఇటు బీబీ నగర్, చౌటుప్పల్, బొమ్మల రామారం చాలా క్రషర్స్ ఉంటాయి. ఈ క్రషర్ సంబంధించి అందులో పనిచేసే వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ డ్రైవింగే కానీ, టిప్పర్స్ నడిపే డ్రైవర్లే కానీ, అదేవిధంగా అందులో పనిచేసే వ్యక్తులే కావచ్చు. మరి వాళ్ళంతా కూడా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తుంటారు, తాగి నడుపుతూ ఉంటారు. మరి దీనికి సంబంధించి చాలా మంది ప్రజలు మనతో కోరుకునేది ఏంటంటే స్పెషల్ డ్రైవ్స్ నిర్వర్తించాలి. ఆర్టీఏ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వర్తించాలి, ఎంవీఏలు కూడా నిర్వర్తించాలి. కానీ తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారని చెప్పి చాలా మంది చెప్పినటువంటి విషయం. ఎందుకంటే ఆర్టీఏ ఆఫీసులకు సంబంధించి చాలా ఫైన్సే వేస్తారు తప్ప మమ్మల్ని స్పెషల్ డ్రైవ్స్ అనేది వేయలేరని చెప్తున్నారు. ఎందుకంటే ఆ స్పెషల్ డ్రైవ్స్ అని ఉంటే కొంచెం భయం అనేది ఉంటుండేది. ఎందుకంటే ఓవర్ లోడ్తో వెళ్తుంటాయి, ఓవర్ స్పీడ్గా వెళ్తుంటాయి. చాలా ప్రమాదాలు మనం చూసాం. మొన్న ఆలేరు సంబంధించి శ్రీనివాసపురం దగ్గర ఉన్నటువంటి క్రషర్లో ఒక ప్రమాదం జరిగిపోతే ఆ టిప్పర్ కింద వాళ్ళ 2 చనిపోవడం జరిగింది. అదేవిధంగా మన బొమ్మల రామారం దగ్గర కూడా ఒక ప్రమాదం జరిగి టిప్పర్ డైరెక్ట్ బైక్ ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగింది. పోచంపల్లి దగ్గర జరిగింది. ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ టిప్పర్లు నెంబర్లు లేని టిప్పర్లు కూడా చాలా తిరుగుతున్నాయని చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత ఒకవైపు ట్రాఫిక్ పోలీసుల పైన ఉంది, అదేవిధంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పైన ఉంది, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూడా చర్యలు తీసుకోవాలి. కానీ మరి తూతు మంత్రంగా వ్యవహరిస్తారని చెప్పి చాలా మంది విమర్శ అయితే వినిపిస్తున్న విషయం చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణం విలువ వెలకట్టలేదని చెప్పవచ్చు. ఎందుకంటే పసికూడలైనటువంటి చిన్నపిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి, అదేవిధంగా ఎంతో మంది చనిపోతున్నారు. మరి దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్స్ అనేవి ఉండాలి తప్ప ఈ స్పెషల్ డ్రైవ్స్ లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే హెవీ లైసెన్స్ లేని వాళ్ళు నడుపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇతర రాష్ట్రాలు, ఎందుకంటే వారికి చాలా జీతాలు అనేవి తక్కువ ఇచ్చి ఇక్కడ చాలా వేతనాలు ఎక్కువ అడుగుతారని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళని డ్రైవింగ్ చేస్తున్నారు. మైనర్ కూడా నడిపినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు కొంతమంది. అదేవిధంగా ఆ యువకులు, ఎందుకంటే బీహార్ సంబంధించి కావచ్చు, రాజస్థాన్, గుజరాత్ ఇలా సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు డ్రైవింగ్ చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ప్రమాదంలో కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి టిప్పర్ నడిపాడు. మరి ఇట్లా స్పెషల్ డ్రైవ్ నిర్వర్తించాలి, హెవీ లైసెన్స్ ఉందా లేదా చూడాలి. మొత్తం కూడా చూడాల్సినటువంటి బాధ్యత ట్రాన్స్పోర్ట్ అధికారుల పైన ఉంటుంది, ట్రాఫిక్ పోలీసుల పైన ఉంటుంది. మరి ఇలాంటి స్పెషల్ డ్రైవ్స్ లేనట్లయితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని చెప్తున్నారు. ఎందుకంటే యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి చాలా క్రషర్స్ లో చాలా టిప్పర్స్ తిరుగుతుంటాయి. ఎర్లీ మార్నింగ్ మొదలుకుంటే రాత్రి అర్ధరాత్రి వరకు టిప్పర్స్ వెళ్తూనే ఉంటాయి. చాలా వేగంగా దూసుకొని వెళ్తుంటాయి. ఎన్నో ప్రమాదాలకైతే గురైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తానికి అంటే సుమన్ టీవీ కూడా చాలాసార్లు హెచ్చరించినటువంటి విషయం చెప్పవచ్చు. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కూడా మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే టిప్పర్లు చాలా వేగంగా వెళ్తున్నాయి, ఒకసారి డ్రైవ్ చేపట్టాలని కూడా మనం చెప్పడం జరిగింది. మరి ఎన్నోసార్లు ఎన్నో ఘటనలు కూడా మనం చూసిన కళ్ళకు కనిపించినటువంటి ఘటనలు అయితే మనం చూసాము. మొత్తానికి ఈ స్పెషల్ డ్రైవ్స్ అనేవి నిర్వర్తించాలి. టిప్పర్లకు సంబంధించి డ్రైవర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, డ్రైవర్స్ హెవీ లైసెన్స్ ఉందా లేదా చూడాలి. అదేవిధంగా ఈ మొత్తం కూడా స్పీడ్ కంట్రోల్ చేసే మిషన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉండాలి. ఎందుకంటే అతివేగము వాళ్ళు మొత్తం కూడా పోటీగా ట్రిపుల్ కొట్టాలనే ఉద్దేశంతో మొత్తం పోటీలు పడినటువంటి పరిస్థితి ఈ మధ్య చూస్తున్నాం. చాలా టిప్పర్లు మట్టిని, ఎర్రమట్టి కావచ్చు, నల్ల మట్టి కావచ్చు, మట్టిని తరలిస్తూ
తెలుస్తుంటాయి. రాత్రి వేళల్లో వెళ్తుంటారు, ఎందుకంటే అవన్నీ కూడా ఇల్లీగల్ గా బయటికి వెళ్తుంటాయి. దాని సందర్భంలో చాలా వేగంగా దూసుకుపోతుంటాయి. ఇటు తుర్కపల్లి మండలి కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, ఆలేరు కావచ్చు, ఇటు మునుగోడు, చౌటుప్పల్, సంస్థాన్, నారాయణపూర్, బీబీ నగర్ మొత్తం కూడా ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి మొత్తం హైదరాబాద్ కు పక్కనే ఉంది కాబట్టి హైదరాబాద్ కు వెళ్తుంటాయి. కాబట్టి ఆ లారీలన్నీ కూడా రాత్రి వేళ వెళ్తుంటాయి. ఆ రాత్రి వేళలు కూడా ఎన్నో లారీలు దొరికినటువంటి పరిస్థితి, వాటి కూడా పట్టించుకోవాలని చెప్పినటువంటి చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. నల్లమట్టి కావచ్చు, ఎర్రమట్టి కొట్టే టిప్పర్లే కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రమాదాలు మాత్రం ఇంకా పెరిగిపోతున్నాయి తప్ప అవైతే కంట్రోల్ అవ్వడం లేదు. ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ డ్రైవ్స్, ఎంవీఐ స్పెషల్ డ్రైవ్స్ నిర్వర్తించాలి. ఎందుకంటే చలాన్లు వేస్తున్నారు, ఉత్తగా రోడ్ల మీద వచ్చి వాళ్ళకి టార్గెట్స్ రీచ్ చేస్తున్నారు తప్ప ఇలాంటి చేయట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా మొత్తం చలాన్లే తప్ప ఇలాంటి డ్రైవ్స్ నిర్వర్తిస్తారని చెప్తున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు అని చెప్పి చేస్తూ ఉంటారే తప్ప వాటి మీటింగ్లకే పరిమితం అవుతుంది తప్ప ఎలాంటి చేతులకైతే పరిమితం కాలేదని చెప్తున్నారు. చాలా మంది మనతో ఉదయం నుండి కూడా, నిన్నటి నుండి కూడా చాలా మంది మనకు ఫోన్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు, ఇటు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా వీళ్ళంతా కూడా చర్యలు తీసుకోవాలి వీటిపైన. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారని కూడా తెలియాల్సి ఉంది. వారి యొక్క లైసెన్స్, వాళ్ళకి హెవీ లైసెన్స్ ఉందా లేదా కూడా చూడాల్సిన బాధ్యత వీరిపైన ఉంది. కాబట్టి ఇది చేయాలని చెప్పి చాలా మంది కోరుకున్నట్టు విషయం. ఎందుకంటే ప్రమాదాలు తప్పించుకోవాలంటే ఇలాంటి డ్రైవ్స్ నిర్వర్తించాలని చెప్పి మనతో కోరినట్టు విషయం. ఇది ఇక్కడ కెమెరామెన్ అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.